నేను మీ రాజమండ్రి అబ్బాయి. ఈరోజు మనం తీసుకున్న ఛాలెంజ్ ఏంటంటే 100 రూపీస్కి ఫుల్ డే మిస్ అనమాట. మామూలుగా మనం ఒక రోజు భోజనమే 150 రూపాయలు తీసుకున్నారు బయట. అలాంటిది మనం 100 రూపాయల్లో 3 పూటలు ఎలాగా మేనేజ్ చేద్దాం అని చెప్పేసి ఈ వీడియో చూద్దాం. నేను పొద్దున్న 4 గారెలు తీసుకున్నాను. 4 గారెలు కూడా 20 రూపాయలు అనమాట. అలాగే మనకి దీంట్లో 2 రకాల చట్నీ అయితే వచ్చినాయి. ఇక మనం మధ్యాహ్నం భోజనం కూడా చేసాం. మధ్యాహ్నం భోజనం అంటే మినీ మీల్స్ తీసుకున్నాను. మనకి మినీ మీల్స్లో నేను పప్పు, కర్రీ, అలాగే సాంబారు, ఫ్రై ఇలా 50 రూపాయలకి మినీ మీల్స్ ఇచ్చారు. మినీ మీల్స్ ఒక మనిషికి అయితే కరెక్ట్గా సరిపోద్ది. చాలా బాగుంది. మనకి కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం మీల్స్ కూడా. అసలు సిటీలో మనకి ఒక రోజుకి యావరేజ్ 200 రూపాయలు ఖర్చు అవుద్ది. అలాంటిది మనం 100 రూపాయల్లోని అలాంటిది 100 రూపాయల్లో మనం సరిగా వచ్చలేదని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. ఆల్రెడీ మనం పొద్దున్న 20 రూపాయలు టిఫిన్ అయింది, 50 రూపాయలు భోజనం, 70 రూపాయలు ఖర్చు అయిందాక మన దగ్గర 30 రూపాయలు ఉన్నాయి. ఈ 30 రూపాయలతో నేను నైట్ మనం ఇలాగా ఒక బండిల్కి అయితే వచ్చానమాట. వీళ్ళ దగ్గర ఎగ్ దోశ అయితే తీసుకున్నాను. ఎగ్ దోశ వచ్చేసి ఇది 30 రూపాయలు. డబుల్ ఎగ్ దోశ ఇస్తారు. ఒక మనిషికి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్తో పాటు చట్నీలు కూడా చాలా బాగుంటాయండి. అదండి మనం పొద్దున్న 20 రూపాయలు టిఫిను, అలాగే మధ్యాహ్నం 50 రూపాయలు భోజనం, నైట్ 30 రూపాయలు టిఫిను. ఈ విధంగా డే అయితే మనం కంప్లీట్ చేసామండి 100 రూపీస్కి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ.